ఇది ఏం చేయాలి, మెట్ల పక్కనే అని చెప్పి మెట్లకు టచ్ చేయడానికి కూడా వీలు లేదు. సో గ్యాప్ చూసుకోండి. సార్ మెట్ల తర్వాత మాకు 4 ఫీట్ల గ్యాప్ మాత్రమే ఉంది, దాంట్లో మేము టాయిలెట్ను పెట్టేస్తామంటే అది అతిపెద్ద దోషంగా మారుతుంది. పిల్లలు మీ మాట వినరు. కావున దయచేసి ఇక్కడ ఎప్పుడైతే ఇంత ప్లేస్ ఉంటేనే, సో దీనికి మధ్య మినిమం 2 ఫీట్ గ్యాప్ ఉంటేనే ఫాలో అప్ చేయండి. గ్యాప్ లేదు సార్ అని అన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ మీరు టాయిలెట్ పెట్టారనుకోండి, సో దానివల్ల ఇది సమస్యను క్రియేట్ చేస్తుంది. కావున ఇక్కడ టాయిలెట్ ఈ విధంగా పెట్టుకోవడం మంచిది. సో ఈ కప్పుగా పెట్టుకోవడం మంచిది కాదు. ఇంక కొన్ని సందర్భాల్లో చూస్తే ఇటువైపు కూడా పెడుతూ ఉంటారండి. ఇది కూడా ఆగ్నేయ దోషము, ఆగ్నేయము కప్పుగా ఏర్పడుతుంది. కావున ఇటువైపు కూడా టాయిలెట్ పెట్టడం తప్పు. ఇగో ఇది అనేది ఇది కూడా ఈ మూలకు కాదు, ఈ ఏరియాలోనే టాయిలెట్ రాదు. సో ఈ ఏరియాలోనే టాయిలెట్ రాదు. కానీ కొంతమంది వాస్తును పాటించని వారి ఇళ్లల్లో ఈ మధ్య వాస్తు మీద అవగాహన వచ్చింది కాబట్టి కొందరు పెడుతున్నారు. సో ఇది కూడా తప్పే.